హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయతో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎప్పుడూ చేసే బీరకాయ ఎగ్ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా 1/2 kg బీరకాయలను పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 5 పచ్చిమిర్చి ముక్కలు, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1/2 కప్పు, తర్వాత దీనిలోనే కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీరకాయ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. బీరకాయ పేస్ట్ అంతా ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు మొత్తం బీరకాయ పేస్టుకు బాగా పట్టి బీరకాయ కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నప్పుడే మనకు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేయించుకుంటే మనకు బీరకాయ చాలా బాగా ఫ్రై అయినట్టు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. మీరు మీకు తగ్గట్టుగా మీకు కావలసినన్ని ఎగ్స్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. వెంటనే కదపకూడదు. ఇలా ఎగ్స్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు ఎగ్స్ బాగా ఉడుకుతాయి. తర్వాత దీనిని మరొక వైపుకు తిప్పుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
ఇలా మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. ధనియా పౌడర్ అంతా కర్రీలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. దీన్ని సర్వ్ చేసుకోండి. రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.